ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఈరోజు నిత్యాన్నదానంలోని భాగంగా శ్రీ కొనిజేటి మాలాద్రి వరలక్ష్మి మరియు వెంకటబాల సూర్యరామనాగేశ్వరరావు చారిటబుల్ ట్రస్ట్లో నిత్యాన్నదానంలోని భాగంగా మరి ఈరోజు చారిటబుల్ ట్రస్ట్ తరపున అన్నప్రసాదం జరుగుతుంది. మరి ఈ అన్నప్రసాదానికి సహాయ సహకారాలు అందించిన వారు కొనిజేటి మాలాద్రి గారు. మరి దాతలు ఎవరున్నా లేకపోయినా మరి ఆయన నిత్యం నిరంతరం ఈ అన్నప్రసాదం ఎవరు ఆకలితో ఉండకూడదని మరి ఆయన ప్రతిరోజు అన్నప్రసాదం ఏర్పాటు జరుగుతుంది. మరి ఆయనకి మంచి ఆరోగ్యం ఇవ్వాలని, అదేవిధంగా ఆయన ప్రయాణాల్లోనూ, అదేవిధంగా మరి ఆయన వ్యాపారంలోనూ వారి కుటుంబ సభ్యులందరూ బాగుండాలని మనందరం కోరుకుందాం. అదేవిధంగా మరి దాతలు ప్రతి నెల ఒకరోజు అన్నప్రసాదం ఏర్పాటు చేస్తున్న కుటుంబాలు కూడా బాగుండాలని, అదేవిధంగా మరి ఈరోజు పుట్టినరోజులు కానీ, పెళ్లి రోజులు కానీ, ఏమన్నా గృహప్రవేశాలు కానీ ఏమన్నా చేసుకుంటాం వల్ల అందరికీ మంచి జరగాలని మనందరం కోరుకుందాం. అదేవిధంగా ఈ చారిటబుల్ ట్రస్ట్లో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది ముందుకొచ్చి ఈ అన్నప్రసాద కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని మనం మనస్ఫూర్తిగా పరమేశ్వరుని కోరుకుందాం. అదేవిధంగా మరి మీరు కూడా చాలామంది దాతలకు చెప్పాలి. దాతలకు చెప్తే వస్తే ఇంకా ముందు ఇంకా బాగా చేయాలనే ఆలోచనలో ఉన్నాం. మరి ఇది కూడా మీ సహకారం కూడా మాకు అందరికీ కావాలా. మీరు భోజనం చేసి వెళ్ళి అందరికీ 10 మందికి చెప్తారని, ఎవరన్నా దాతలు ఉంటే ముందుకు తీసుకొస్తారని మేము మా చారిటబుల్ ట్రస్ట్ తరఫున కోరుకుంటున్నాము. అదేవిధంగా మరి ఎవరైతే విరాళాలు ఇస్తారో ఆ విరాళాల్లో ఇచ్చిన రోజు వాళ్ళ పేరు మీద ఈ అన్నప్రసాదం లేని వాళ్ళకి అందరికీ భోజనం పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఇంకో విషయం ఏంటంటే, ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వీడియోలు చూసిన వారు అందరూ నెలకే ఇంతని మరి ఈ చారిటబుల్ ట్రస్ట్కి వేస్తే మరి ఇంకా బాగా ముందుకి వెళ్ళే భాగ్యం మాకు ఉంటుంది. అదేవిధంగా మరి వీడియో విన్నవాళ్ళు కానీ చూసిన వాళ్ళు కానీ మరి ప్రతి ఒక్కరు ఈ చారిటబుల్ ట్రస్ట్లో అన్నప్రసాదాన్ని ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి ఒక్కరినే ఎవరైతే విరాళాలు వస్తున్నారో ప్రతి ఒక్కరికి మంచి జరగాలని, వారి కుటుంబాలన్నీ సుఖ సంతోషాలతో ఉండాలని, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనందరం ఆ భగవంతుడిని కోరుకుని భోంచేసే ముందర మరి కాశీ అన్నపూర్ణ మాతనే వాసువే మాత్రం ఒకసారి ప్రార్థించుకొని మనం భోంచేద్దాం. కాశీ అన్నపూర్ణ మాతకే, కాశీ అన్నపూర్ణ మాతకే, కాశీ అన్నపూర్ణ మాతకే, కాశీ అన్నపూర్ణ మాతకే, వాసువే మాతకే, వాసువే మాతకే, వాసువే మాతకే, వాసువే మాతకే. అన్నదాతలో 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 వడ్డించండి. ఇంకోటి ఏంటంటే, మీరు వచ్చేసి ఆ చెట్ల పక్కనే రోడ్ల మీద కూర్చుంటే ఇక టైం అయిపోతుంది కదా. చెట్ల పక్కన రోడ్డు మీద కూర్చుంటే మాకు ఏమైనట్టు? ఇప్పుడు ఈ ఫోటోలు తీసేసి మిమ్మల్ని ఎవరికి మేమేమి అమ్మేసుకోం. ఎందుకంటే మేము ఎంతమంది తిన్నారో ఏంటో, ఎంతమంది వచ్చారో, ఎన్ని బియ్యం వేసుకోవాలో, రోజు ఎంత ఖర్చు అవుతుందో ఓ లెక్క ఉంటుంది మాకు. అంతేగాని ఏదో మమ్మల్ని ఏదో ఫోటో తీసేస్తున్నారో, ఏదో మమ్మల్ని ఏదో అమ్మేసుకుంటారో, మమ్మల్ని ఏదో చేస్తారో, అయ్యి తప్పుడు ఆలోచనలో తప్పుడు మాటలు. కానీ మీరు అందరూ పెందలాడే వచ్చేస్తారు చేయండి. అక్కడక్కడ రోడ్ల మీద కూర్చొని బాబు వీడియో తీస్తున్నారో వీడియో అయిపోయి వెళ్దాం, అది కరెక్ట్ కాదు. ఇది ఎవరో చూడరు. ఎవరంటే ఎవరైతే చారిటబుల్ ట్రస్ట్లో సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ వెరిఫికేషన్ చేస్తారు. రోజు ఎంత ఖర్చు అవుతుంది, ఎంతమంది తింటున్నారు అనే వెరిఫికేషన్ మాకు ఒక అబ్జర్వేషన్. ఎంతమంది వస్తున్నారు, ఏంటి, ఎలా జరుగుతుంది, అన్నం బాగుందా లేదా పప్పు బాగుందా, ఇవన్నీ ఎంతమంది తింటున్నారు, ఏం బాగుంటుంది, ఎవరు ఎలా చేస్తున్నారని ఒక ఆలోచనకు వస్తాకే ఈ వీడియోను ఫోటోలు తీయటం. లేదా బాగున్న వాళ్ళు వస్తున్నారా, తాగేసి ఉన్న వాళ్ళు వస్తున్నారా, పని చేసుకునే వాళ్ళు వస్తున్నారా, ఇవన్నీ ఒక ఐడియాకి వస్తారనమాట. వాళ్ళందరూ టీవీ కాడ ఉండి చూస్తూ ఉంటారు. ఈ లైవ్ అన్నీ గమనించుకుని మీరు పెందలాడే వచ్చేయండి. ఆ రోడ్డు పక్కన అక్కడక్కడ కూర్చోకోకుండా పెందలాడే వచ్చేస్తే మాకు వేరే పనులు చేసుకుంటా బాగుంటుంది. ఓకేనా? అక్కడక్కడ కూర్చోకండి, డైరెక్ట్గా వచ్చేయండి ఇక్కడికి. అంత శుభ్రంగా ఉండాలి. ఎంత కావాలితే అంత పెట్టించుకోండి. అన్నం కడుపు నిండా పెడతాం, ఒకసారి పెట్టి లేదనం. ఎంత కావాలితే ఏదైనా ఎంత కావాలితే అంత పెడతాం. కానీ డ్రమ్ముల్లో మాత్రం పడేయకండి. మీరు చూసిన వాళ్ళు కూడా ఎవరన్నా మీ ముందర కానీ మీ వెనకాల కానీ తాగేసి ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం బయటికి గెంటేయండి. దానికి ఏమైనా నేను చూసుకుంటాను. మీ ముందు కానీ మీ వెనక కానీ ఎవరన్నా తాగేసి వస్తే మాత్రం బయటికి గెంటేయండి. ఎవరన్నా అన్నం పడేసినా మాకు కంప్లైంట్ చెప్పండి. ప్లేట్లో అన్నం మాత్రం మిగిలితే మాకు చెప్పండి. రెండో రోజున ఆయనకి తగ్గిస్తామో లేకపోతే వెనక్కి పంపిస్తామో చేద్దాం.
ఎందుకంటే మేము హైకమాండ్కి సమాధానం చెప్పుకోవాలి కదా. అది చాలా నిష్టగా ఉంటారు, చాలా పద్ధతిగా ఉంటారు వాళ్ళందరూ. దాన్ని బట్టి మనం మెచ్చుకోవాలి.